ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. రిషికి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మూవీ ఛాన్స్ కానీ ఏమైనా వస్తే చేస్తుందా? చేయదు. ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు, మూవీస్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇంట్లో వాళ్ళు ఏదో జస్ట్ ఇన్స్టా కాబట్టి సైలెంట్ ఉంటున్నారు అంతే. ఓకే, ట్రోలింగ్ ఆపేసింది కూడా ఇంట్లో వాళ్ళ కోసమే, రిలేటివ్స్ వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసమే నేను ట్రోలింగ్. యా మీది ప్రీవియస్ అంతకు ముందు ప్రొఫైల్ కంటే ఇప్పుడు కొంచెం అవేం లేవు ట్రోలింగ్స్, మీ ఏదైతే ప్రొఫెషన్ ప్రెజెంట్ చేస్తుందో దాని మీదనే ఉన్నాయి. అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్ని ట్రోలింగ్స్ గురించే, అంటే ఇట్లా ట్రోల్ చేశారు అట్లా ట్రోల్ చేశారు అది ఇది అని చెప్పేసి ఇలా అంటే ఇట్లా అడగడం వల్ల కూడా క్వశ్చన్స్ మైట్ బి మనకి ఓకే ఈజీగా ఆన్సర్ చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. అట్లా ట్రోలింగ్స్ వచ్చినప్పుడు కానీ మీకు ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ వల్ల కానీ ఏమన్నా ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది? నాకే కాదు, పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీస్ కూడా, మన బాలీవుడ్ సెలబ్రిటీస్కి చూసుకుంటే కూడా వాళ్ళకు కూడా మనం వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో నాకు కూడా అట్లా ఇవ్వడం జరిగింది. కానీ హోల్ అండ్ సోల్ సపోర్ట్ అయితే మా మమ్మీ చేసింది చాలా. ఎందుకంటే ఈమె 24 hours ఇంట్లో మా ముందే వస్తుంది, ఈమె ఇంకా బయటికి పోయి ఏం బ్యాడ్ చేస్తుంది, ట్రోలింగ్ చేసుకుంటుందిగా చేసుకొని. దట్ ఓల్డ్ సిటీ, పొద్దున లేసే బ్యాడ్ వర్డ్స్ అయితే అందరం వింటాం. ఈమె చేస్తుంది బ్యాడ్ వర్డ్సే కదా లైట్ అని చెప్పేసి అంతే. మెయిన్ మనకి గర్ల్స్కి రియల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా హైట్స్కి రీచ్ అవుతారు వాళ్ళు, చాలా అంటే చాలా. హోల్ అండ్ సోల్ మా మమ్మీ నాకు సపోర్ట్. సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఎడ్యుకేషన్ ఆపేసిన మీరే ఎక్కువ ఆన్ చేస్తున్నారని అనుకోవచ్చా? అంతేనా? సో రిషి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? నేను ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగాను, లైక్ ప్రీవియస్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా. సో మనం చెప్పొద్దా? ఎందుకని? ఎందుకంటే అది ఒకటే ఫిక్స్ అయిపోతుంది, అంత మనం ఏం ఉండదు. కానీ అదొక్కటే రౌండ్ ఫిగర్ అక్కడే అయిపోతుంది అని దట్స్ ఇట్. కానీ చాలా మంచిగా ఎర్నింగ్స్ ఉంటుంది. అంటే నార్మల్ క్రికెట్ లో ఉన్నంత ఎర్నింగ్స్ అయితే బయట ఎక్కడ ఉండవు, అదైతే నేను చూసిన. రిషికి ఎలాంటి అబ్బాయి కావాలి? అంటే ఏ అమ్మాయినా లాస్ట్ కి ఫైనల్ పెళ్లి అయితే చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ థింగ్ నాకు పెళ్లి పైన ఏం ఇంట్రెస్ట్ లేదు, నేను చేసుకోవద్దు అని ముందు నుంచే ఫిక్స్ అయినా. అట్లానే వాళ్ళే ఫస్ట్ చేసేసుకుంటారని ఇది ఎందుకు ఆన్సర్ ఇస్తా అంటే నాది జాయింట్ ఫ్యామిలీ. ఓకే, నెగిటివ్స్ చూసినా పాజిటివ్స్ చూసినా నేను ఫ్యామిలీలో. సో నాకు ఒకటి ఉంటుండే, ఈ ఏజ్ వరకు కూడా నేను ఫ్యామిలీ మధ్యలోనే ఉండడం జరిగింది, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. సో ఇక్కడ నుంచి వేరే ఫ్యామిలీకి వెళ్ళి అక్కడ ఇష్యూస్ అది ఇది అంతా నేను బేర్ చేయలేనేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బట్ తప్పదు కదా, తప్పదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి అన్నది ఒక సైడ్కి జరిపేసి ఫోకస్ కెరియర్ పైన చేస్తే చాలా బాగుంటుంది, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. చిన్న చిన్న వాళ్ళు పెళ్ళి ఒకటి అంటారు కదా ఏమని, లైక్ తొందర మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చనిపోయినట్టు చాలా ఉంది, కానీ లేట్గా పెళ్లి చేసుకొని చనిపోయిన అది ఎక్కడ లేదు. ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి, రేపు నుంచి పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. సో అసలు పెళ్లి చేసుకోండి, కానీ ఫస్ట్ కెరియర్ ఇండిపెండెంట్ ఉండండి. మీకు జస్ట్ మనీ టాక్స్, దట్స్ ఇట్. ఇంత సింపుల్ ఒక్కటే చెప్తాను నేను. ఓకే, నువ్వు సఫిషియంట్ అమౌంట్ సంపాదించేసినా కూడా ఎట్ ద ఎండ్ ఒక 30 yearsకైనా 32 yearsకైనా రిషి పెళ్లి చేసుకోవాలి. సో ఎలాంటి అబ్బాయి కావాలి అనేసి చెప్తే ఎట్లా? నువ్వు సింగిల్ ఇప్పుడు? సింగిల్. యా, సో మా పాపం ట్రై చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ట్రై చేసుకో. సో అబ్బాయి అంటే అర్థం చేసుకుంటేనా ప్రొఫెషన్కి కన్నా కూడా గర్ల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాడు. ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తున్నాం డైలీ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి, లైక్ మన వాట్సాప్ ఓపెన్ చేస్తే తనకి ఇట్లా అయింది, వాడు ఇట్లా చేసినాడు, అది ఇది అని చెప్పి. సో మెయిన్ థింగ్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండు. బాయ్స్ కాదు, వాళ్ళ ఫాదర్స్ దిగొస్తారు, మనీ టాక్స్ అని చెప్పినా కదా, మెయిన్ అదే. కానీ మీరు అడుగుతుంది ఏంది బాయ్ ఎట్లా కదా, సో అదే అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ ఇస్తే ఎనఫ్, ఇంకంతకు మించి నేను వాడి దగ్గర నుంచి 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేను. ఆల్రెడీ ఇండిపెండెంట్, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు? సో అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇస్తే ఇంకా అంతకు మించి నేను నాకు అవసరమే లేదు, ఏమి రెస్పెక్ట్ అంతే. ప్రొఫెషన్కి సపోర్ట్ ఉండాలి, మెయిన్ అదే. చాలా మంది ఇట్లా అవుతుంది. సో నేను విన్నది ఏంటి అంటే నార్మల్ నీ కామెంట్స్లో కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను కంటెంట్ అనేది. సో కొన్ని కామెంట్స్కి నేను క్వశ్చన్ చేస్తాను, లైక్ నేను ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు పంపించేశారు
అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. సో దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్న, జాయింట్ ఫ్యామిలీతో? నేను పుట్టినప్పటి నుంచి రైట్ నో వరకు కూడా నేను ఫ్యామిలీతోనే ఉంటా అంతే. మీరు ఎంతమంది నార్మల్గా? ఇద్దరు? నేను తమ్ముడు ఇద్దరమే, మమ్మీ డాడీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. అంటే సిస్టర్ అన్నారు కదా, సో అందుకు. తను నా రీల్స్ లో కనిపించే సిస్టర్, తను నా పిన్ని వాళ్ళ కూతురు. ఓకే ఓకే. మా మమ్మీ వాళ్ళ మమ్మీ సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఓకే ఓకే. సో మీరు అందరు కలిసి ఒక ఇంట్లో? అందరు కలిసే రైట్ నా వరకు కూడా ఫ్యామిలీ లేకపోతే నేను అవుట్, నేను వేస్ట్, ఇంకా నేను జీరో. సో పక్కా తెలంగాణ, పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయి. రిషికి ఇంతకు ముందు ఏమైనా ప్రీవియస్ రిలేషన్ అంటే మైట్ బి ఇంట్లో వాళ్ళకి తెలుసా దీని గురించి? తెలుసు. అయితే ఓకే, యూ క్యాన్. సో తెలుసు, కానీ ఎక్కడ నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నార్మల్ ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు 40% అన్న నెగిటివ్ వెళ్ళిపోయింది, 60% పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాలి ఏంది అని చెప్పి. సో రిలేషన్ ఉండే, వాడు పెద్ద సైకో అబ్బా, చాలా పెద్ద సైకో. గేట్లో నుంచి బయటికి రావద్దు, అంత టూ మచ్. సో నేను అనుకున్నా, ఆలోచించిన, నాకు ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంత సపోర్టివ్, ఈ ఇండస్ట్రీలో వచ్చిన, సో నాకు ఇంకా అవసరమా అనిపించింది ఒక. సో ఇంకా వాడు నాకు ఇవన్నీ వద్దు, ఇది ఈ ఇన్స్టా, మంచి ఫ్యామిలీతో ఉందాము. ఓకే, తనతో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు మీకు? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ఇప్పటి నుంచి కొంచెం లైక్ ఐ మీన్ గట్టిగా పట్టుకో. వాడి ఫీల్ ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోతుంది మీ పైకి, నేను ఎక్కడ ఆపొద్దు, అట్లా ఉంది వాడికి. అదంతా మాకు అర్థమైంది, ఇంకొద్దు అనుకునేసి లైక్ తీసుకున్నా. ప్రొఫెషన్ మెయిన్, కెరియర్ మెయిన్. నేను చెప్తున్నా కదా, గర్ల్స్ ఇండిపెండెంట్ ఉండండి, వాళ్ళు అయ్యలే వచ్చింది మీ ముందు కూర్చుంటారు. దట్స్ ఇట్. మనీ టాక్స్ అయితే మనీ టాక్స్ అంతే, ఎక్కడ ఏమున్నా సరే. అది ఇంకా ఏమో చెప్తారు కదా, ఏమని, డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళకన్నా డివోర్స్ అయ్యి దుబాయ్లో కూర్చొని ఏడు, అది కరెక్ట్. అంతేనా? అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న వాళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోమని చెప్తున్నా వర్షి. వాళ్ళకి మనీ ఉందనుకో, వాళ్ళు అదే కదా, ఇక్కడ కూర్చొని ఏడవారు వాళ్ళు. ఆ మనీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది దాని గ్రోత్ ఆలోచిస్తారు, ఆ గ్రోత్ నుంచి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఉండాలి ఎప్పుడైనా ఈ అబ్బాయిలు. సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇండిపెండెంట్ బాయ్స్ కానీ ఇండిపెండెంట్ ఉమెన్స్, ఇండిపెండెంట్ గర్ల్స్నే నేను ఎక్కువ చూస్తున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు మనది ఇక్కడ మైనస్ అబ్బాయిలు అనాలా, అమ్మాయిలు అనాలా, లేకపోతే ఏంటి? అమ్మాయిలు అయితే 110% కాదు. ఓకే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇష్యూస్ వల్లనే అమ్మాయిలు ఇండిపెండెంట్ అవుతున్నారు. సో 110% అబ్బాయిలు. ఇప్పుడు అబ్బాయిలు కమెంట్స్ చేస్తారు ఆబ్వియస్గా, చేసుకున్నా కూడా పర్లేదు, బికాస్ 90% అబ్బాయిలు మంచిగా ఉన్నా కూడా 10% ఎక్కడో అక్కడ ఉన్నారు. అందరినేం అనట్లే మేము, అబ్బాయిలది కొంచెం ఉంది. ఎందుకంటే యాటిట్యూడ్, ఈగో, మేమే ఎందుకు దిగాలి, మేము ఎందుకు చేయాలి. ఒకసారి పెళ్ళి అయిపోతే, ఒకసారి మంగళసూత్రం ఇట్లా పడిపోతే తిను మా దగ్గర ఉండాలి, ఈ మైండ్ సెట్ ఉండొద్దు. ఎందుకంటే జనరేషన్ అది కాదు. అప్పటి వాళ్ళు చేసినారు, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు అబ్బాయి ఇంటర్ చదువుకుంటే అమ్మాయి బిఎడ్ చేసింది, మరి అమ్మాయి కూడా అట్లానే ఉండొచ్చు కదా, యాటిట్యూడ్, ఈగో అని. మరి అట్లా ఏం లేదు. ఎస్ ఎస్.